అందరికీ శుభోదయం. చూడండి, నేను బీరకాయ తీగూర చేస్తున్నాను. నూనె పెట్టేస్తున్నాను, ఆవాలు ఎర్రగడ్డ వేసేసినాను. చూడండి, ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను, కరివేపాకు ఆవాలు వేస్తున్నాను, ఎర్రగడ్డ వేస్తున్నాను. బీరకాయ తీగూర అండి, సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గాను చేసుకోవచ్చండి. నా వంటలన్నీ ఎక్కువ మసాలాలు ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయండి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు, ఎంత మధ్యరకమైన వాళ్ళు కూడా చేసుకునేలాగా ఉంటాయండి, రుచిగాను. ఎక్కువ బాదం పప్పులు అవి ఇవి అంటే మనం కొనలేమండి, అంత సింపుల్గా చేస్తూ ఉంటాను. టమాటాలు వేసేస్తున్నాను, ఎర్రగడ్డలు బాగా వేసినవి, టమాటాలు వేసేస్తున్నాను. చూడండి, కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. టమాటా బాగా వేగిపోయిందండి. ఇదిగోండి, వేస్ట్ చేసినా. చూడండి, అల్లం పేస్ట్ వేసినాను, కొంచెము అల్లము తెల్లగడ్డలు పేస్ట్ వేసినాను, వేగుతూ ఉండాలి. చూడండి, కొంచెము పసుపు కూడా వేసుకుంటున్నాను లైట్గా. కొంచెం నేను అన్నీ అందాసుగా వేసుకుంటాను అండి, నేను ఏది కొలతలు వేయను. నేనైతే అందాసుగా వేసుకుంటాను, మీరు కొలతలు వేసుకునే వాళ్ళు కొలతలు వేసుకోవచ్చు. ఇది మిరప్పొడి వేసినానండి, చాలా సింపులేనండి ఇది. మిరప్పొడి వేస్తున్నాను. ఇదిగోండి, ధనియాల పొడి వేస్తున్నాను. మా ఇంట్లో నాకు అత్తిబిడ్డ ఒకడు ఉండాలండి, నా బిడ్డ, నా కొడుకు. నాకు ఒక కొడుకు ఒక కూతురు అండి. నా కొడుకు కారం ఎక్కువ తింటాడండి, నా కూతురేమో కారం తిందు. మా శ్రీలక్ష్మి కారం తిందు, నా కొడుకు కారం తింటాడు. సో వీళ్ళకిద్దరికి ఎటు చేయాలో అర్థం కాక తికమకలు అయిపోతూ ఉంటుందండి నా పరిస్థితి. మసాలా వేగిపోయింది, చూడండి, ఎర్రగా గుమ్ములాడుతుంది, మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, బీరకాయ అంతా కడిగి పెట్టుకున్నా నేను. ఈ బీరకాయ అంతా కూడా వేసేస్తున్నా కదా, టైం అయిపోతుంది మనకి. చిట్టుడంత నీళ్ళు అండి, ఎందుకంటే బీరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి చిట్టుడంత నీళ్ళు, ఎక్కువ వద్దు, అంతేనండి. ఆ బీరకాయలో ఉండే నీళ్ళే ఏమవుతుందంటే బాగా ఉడికిపోతుందండి. అయిపోయింది. సో ఇట్లా పెట్టేసినా నేను, కలిపేసి మూత పెట్టేద్దాము, సిమ్లో పెట్టేద్దామండి. ఇంకొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపెడతాను. ఓకే.